ఉప ఎన్నికల ఫలితాలపై జనాల్లో తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. మరి కాసేపట్లోనే జూబ్లీహిల్స్ బైపోల్ కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది. ఉదయం 8 గంటలకి ముందుగా పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఆ తర్వాత ఈవీఎం మిషన్లను ఓపెన్ చేస్తారు. మొత్తంగా 42 టేబుల్లను ఏర్పాటు చేశారు. 10 రౌండ్లలో కౌంటింగ్ ని పూర్తి చేయబోతున్నారు అధికారులు. కౌంటింగ్ లో పాల్గొనబోతున్నారు 186 మంది సిబ్బంది. ప్రత్యేకంగా ఎల్ఈడి స్క్రీన్ల పైన ఫలితాలను కూడా డిస్ప్లే చేసే విధంగా అన్ని రకాల ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద సుమారుగా 250 మంది పోలీసులతో భారీ బందోబస్తులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే మనం చూస్తున్నాం, ఉదయాన తెల్లవారుజామునే అక్కడికి ఈవీఎం మిషన్లు చేరుకున్నాయి, టేబుల్స్ చేరుకుంటూ ఉన్నాయి. సో టేబుల్స్ చేరుకుని అక్కడ 142 టేబుల్స్ ఏర్పాటు చేయబోతున్నారు. 10 రౌండ్లలో ఈ ఓట్ల లెక్కింపు జరగబోతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ చేస్తారు. సో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ శాతం చాలా తక్కువ, సుమారుగా 1000-2000 లోపే ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తవగానే వెంటనే ఇక ఈవీఎం మిషన్లను తెరుస్తారు. ఈవీఎం మిషన్లు సుమారుగా 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క లెక్కింపు జరగబోతోంది. సో పోలింగ్ మనం ఆర్టిఫిషియల్ టెక్స్ట్ చూస్తున్నాం. ఓట్ల లెక్కింపు కేంద్రం దగ్గర నుంచి లైవ్ విజువల్స్ మనం ఆర్టిఫిషియల్ చూస్తున్నాం. మరి కాసేపట్లోనే ప్రతినిధులు అందుబాటులోకి రాబోతున్నారు. అక్కడ ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి, ఎటువంటి సిచ్యువేషన్లకు ఉంది. ఇప్పటికే పలువురు అభ్యర్థులు తమ ప్రయత్నాలు చేశారు, ప్రచార తీరుతలను ముగించుకున్నారు. ఇక ఎన్నికల ఫలితం మరి కాసేపటి రాబోతున్న నేపథ్యంలో వారంతా కూడా పలు ఆలయాలకు వెళ్లి పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. సో ఎవరి గెలుపుపై వారు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రధానమైనటువంటి పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా ఉంది. సో బీఆర్ఎస్ కూడా అటు ఎగ్జిట్ పోల్ ఫలితాలు దాదాపుగా అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ వైపుగానే వచ్చినప్పటికీ సంబరాలకు సిద్ధమవ్వండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకి ఆ పార్టీ అధిష్టానం నుంచి పిలుపుచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కూడా గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది. సో 186 మంది సిబ్బందితో 250 మంది పోలీసులతో ఇంతటి భారీ బందోబస్తు మధ్య ఈ ఓట్ల లెక్కింపు జరగబోతోంది. ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కి ప్రతి అరగంటకు ఒక రౌండ్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. 10 రౌండ్లో అంటే సుమారుగా ఒక 5 గంటల్లో పూర్తి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. సుమారుగా ఉదయం 8 గంటల కల్లా ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైతే 11:30-12 గంటల కల్లా ఒక అంచనాకి రావచ్చు. ఇక 1 గంట కల్లా పూర్తి రిజల్ట్ డిక్లేర్ చేసే అవకాశం కనబడుతోంది. సో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోర్లో ఈ రోజు ఎవరి వైపు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలున్నారు, ఎవరి వైపుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు మద్దతు తెలిపారు. మేము మా నాయకుడు ఆయనైతేనే బాగుంటుంది, మా నాయకురాలు ఆమె అయితేనే బాగుంటుంది అనే రకంగా అటు మాగంటి సునీత వైపుగా, నవీన్ యాదవ్ వైపుగా, అక్కడ బీజేపీ అభ్యర్థి లంకా దీపగడ్డి వైపుగా ఎంతమంది ప్రజలు తమ మద్దతును తెలిపారనేది మరి కాసేపట్లోనే తేటతెల్లమే అవకాశం ఉంది. ఇక పోస్టల్ బ్యాలెట్ మీద తెలిసిందే, ప్రభుత్వ ఉద్యోగులు, ఇక్కడ ఎన్నికల విధి నిర్వహణలో ఉన్నవారు కానివ్వండి, రాలేని వారు, ఇలా వివిధ పనుల నిమిత్తం ఆగిపోయిన వారు, వారంతా కూడా పోస్టల్ బ్యాలెట్ కేవలం ప్రభుత్వ ఉద్యోగులు మెజారిటీగా ప్రభుత్వ ఉద్యోగులే పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకుంటారు. మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, ఆ ప్రభుత్వ ఉద్యోగులు ఎంతమంది ఎలక్షన్ విధులకు హాజరయ్యారు, అందు నేపథ్యంలో పోలింగ్ బ్యాలెట్స్ ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ అనేది వినియోగించుకున్నారని చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో పోస్టల్ బ్యాలెట్ నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా సుమారుగా కొన్ని వేలు కూడా కాదు, వందల్లోనే పోస్టల్ బ్యాలెట్ ఉండే అవకాశం ఉంటుంది. సో ప్రెసెంట్ మీరు చూస్తున్నారు బై ఎలక్షన్ వెల్కమ్ టు సీసీటీవీ కెమెరా. సో ప్రతి టేబుల్ కి ఒక సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్ ని 10 రౌండ్లలో 10 రౌండ్ల యొక్క ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి కాబోతోంది. అక్కడ 42 టేబుల్స్ ఏర్పాటు చేశారు. సో 400 పైచులకు పోలింగ్ స్టేషన్లకు సంబంధించి సో 42 టేబుల్ అంటే సుమారుగా ఒక్కో టేబుల్ పైన ఒక్కో పోలింగ్ స్టేషన్ దగ్గర జరిగినటువంటి 10 పోలింగ్ స్టేషన్లు జరిగినటువంటి ఈవీఎం మిషన్లు ఒక్కో టేబుల్ పై ఉండబోతున్నాయి. సో అరగంటకు ఒక రౌండ్ చొప్పున 4-5 గంటల్లో ఈ పూర్తి ఫలితం వచ్చే అవకాశం ఉంది. సో బ్యాలెట్ పేపర్ అయితే కొంత ఆలస్యం అవుతుందేమో, కానీ ఇక్కడ ఈవీఎం మెషిన్ సంబంధించి కాబట్టి చాలా తొందరగానే త్వరితగతినే ఈ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. సో ఆ తర్వాత ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఎంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిందంటే, బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఈ ఏర్పాట్లలో చాలా పెద్ద ఎత్తున మాజీ ఎమ్మెల్యేలని, మాజీ ఎమ్మెల్సీలని, మాజీ కార్పొరేషన్ చైర్మన్లని, ఆ తర్వాత మాజీ మంత్రులను సైతం వాళ్ళు క్షేత్రస్థాయి రంగంలో దించారు. కారణం ఏంటంటే హోరాహోరీ పోరు జరిగింది కాబట్టి ఈ హోరాహోరీ పోరు మధ్యలో డెఫినెట్ గా
చాలా తక్కువ మార్జిన్ తోనే ఓటుని గెలుపు అనేది డిసైడ్ కాబోతోంది అనేటువంటి ఒక అంచనాతో సో మనం అంతా డిఫరెంట్ గా అక్కడ సిద్ధంగా ఉండాల్సిందే. అక్కడ క్షేత్రస్థాయిలో పబ్లిక్ ని అలర్ట్ చేయాల్సిందే. పబ్లిక్ ని కాదు, అక్కడ ఉన్నటువంటి ఓట్ల లెక్కింపు కేంద్రం దగ్గర అధికారులు ఏదైనా అటు ఇటుగా చేస్తే డెఫినెట్ గా మనం క్వశ్చన్ చేయాల్సిందే. ప్రతి అంశం కూడా క్షుణ్ణంగా పరిశీలించాలి అని చెప్పేది బీఆర్ఎస్ పార్టీ ఆలోచన చేసి మాజీ కార్పొరేషన్ చైర్మన్లని, మాజీ ఎమ్మెల్యేలని, మాజీ ఎమ్మెల్సీలని, మాజీ మంత్రులందరినీ కూడా రంగంలోకి దించింది. ఈరోజు ఓట్ల లెక్కింపు ప్రక్రియ దగ్గర ప్రతి ఒక్కరు కూడా వాళ్ళంతా దాదాపుగా ఏజెంట్లుగా వెళ్ళబోతున్నారు. సో చాలా క్షుణ్ణంగా పరిశీలించవలసిందిగా ఆ లెక్కింపు కేంద్రం దగ్గర పనిచేసినటువంటి సిబ్బంది ఉన్నారు, ఎన్నికల సిబ్బంది ఉన్నారు, ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. లోపల ఇంకా చాలా కట్టుగా భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి. 42 టేబుల్లు, 10 రౌండ్లు. సో ప్రతి అరగంటకు ఒక రౌండ్ చొప్పున సుమారుగా 5 గంటల్లోనే పూర్తి ఫలితం వెల్లడించే అవకాశం కనబడుతోంది. సో ఇక్కడ హోరాహోరీ పోరంతా నవీన్ యాదవ్ వర్సెస్ మాగంటి సునీతగా ఉన్న నేపథ్యంలో చాలా టగ్ ఆఫ్ వార్ ఉండబోతోంది. చాలా తక్కువ మార్జిన్ తో ఎవరో ఒకరు ఈ రోజు తమ భవిష్యత్తు రాసుకోబోతున్న నేపథ్యంలో ఆ సిచ్యువేషన్ లో చాలా ఉత్కంఠ ఫలితం వస్తుంది. కాబట్టి అటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి చాలా పెద్ద ఎత్తున మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ దించితే చాలా కొంత ఎప్పటికే ట్రైనింగ్ ఇచ్చింది కాబట్టి ట్రైనింగ్ తీసుకున్నటువంటి కొంతమంది ఎన్నికల ఏజెంట్లు, ఆ తర్వాత ఇతరత్ర సిబ్బందిని కాంగ్రెస్ పార్టీ కూడా పంపిస్తోంది. మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, సో ప్రెసిడెంట్ యూసఫ్ కూడా ఎక్కడైతే ఓట్ల లెక్కింపు కేంద్రం దగ్గర నుంచి ఎటువంటి సిచ్యువేషన్ ఉందో, ఎటువంటి పోలీస్ బందోబస్తు ఉంది, అప్డేట్స్ ఏంటి? మొత్తం 407 పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఎగ్జాక్ట్లీ 8 గంటలకు ఇండోర్ స్టేడియం దగ్గర ఉన్నాం. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం దగ్గర చూడొచ్చు ఏర్పాట్లు దాదాపు అంతా బందోబస్తు పూర్తయింది. ఆల్రెడీ ఈవీఎంలు అన్ని చేరుకున్నాయి, లోపల భద్రంగా ఉన్నాయి. దాంతోపాటు ఓట్లు వేసినటువంటి ఓట్లు కూడా నిక్షిప్తమైనటువంటి పరిస్థితి. ఎవరి ధీమా వారిదే, ఏ పార్టీ ధీమా వారిదే. సో అన్ని ఏర్పాట్లు ఉన్నాయి, అందరు ఏజెంట్లు సిద్ధంగా ఉన్నారు. లోపల ఏర్పాట్లు ఒకసారి విజువల్స్ లో చూసే ప్రయత్నం చేద్దాం. చాలా ఉత్కంఠ ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉప ఎన్నిక కావడము, ఒకే ఉప ఎన్నిక కావడంతో కాస్త పెద్ద స్థాయిలో కాస్త క్యూరియాసిటీ ఉంది. 58 మంది అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నారు. మొత్తం 42 టేబుల్ ఏర్పాటు చేశారు. 10 రౌండ్లలో కౌంటింగ్ కంప్లీట్ అవుతుంది. కౌంటింగ్ కు మొత్తం 126 మంది సిబ్బందిని కేటాయించారు. ఫలితాలు ఎప్పటికప్పుడు ఈసీ వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తూనే ఉంటారు. ప్రత్యేకంగా ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద 250 మంది పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. జాయింట్ సిపి తస్వీర్ ఇక్బాల్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. 15 ప్లాటూన్ సిబ్బంది ఉన్నారు. 144 సెక్షన్ అమల్లో ఉంది. ఇక్కడ సంబంధించిన విషయంలో అధికారులు కూడా చేరుకుంటున్నారు. కాస్త క్యూరియాసిటీ ఉన్నటువంటి వాస్తవం. ఎవరి ధీమా వారిని చెప్తున్నప్పటికీ కూడా దాదాపు 11:30 12 గంటల ప్రాంతంలో పూర్తి స్థాయికి సంబంధించినటువంటి ఫలితాలు ట్రెండ్ తెలిసిపోయేటువంటి అవకాశం ఉంది. జూబ్లీస్ తో పాటు ఒరిస్సా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 7 రాష్ట్రాల్లో మొత్తం 8 ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలతో పాటు పూర్తి స్థాయిలో ఫలితాలు వెలువడనున్నాయి. బీహార్ లో కూడా ఎవరు విజయం సాధించడం అనేటువంటి చర్చ కూడా సాగుతుంది. బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి వైస్ ప్రెసిడెంట్ బాలు ఉన్నారు, మాట్లాడదాం. ఎట్లా కాన్ఫిడెన్స్ అనిపిస్తా ఉందా, ఏమనిపిస్తుంది? 100% కాన్ఫిడెన్స్ తో ఉన్నాము. మేము ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీహిల్స్ ప్రజలంతా కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని 10 ఏళ్ళు చూసారు కాబట్టి జూబ్లీహిల్స్ లో గతంలో జూబ్లీహిల్స్ లో కూడా మాగాంధీ గోపినాథ్ గెలిచింది కాబట్టి ఇలా డివిజనల్ శాతం ఆయన చనిపోవడం వలన వచ్చినటువంటి బై ఎలక్షన్ లో ఖచ్చితంగా ఆయన సతీమణికి శ్రీజ గారికి భారీ మేయర్తో గెలిపించడానికి జూబ్లీహిల్స్ ప్రజలంతా కూడా ఉన్నారని చెప్పి ట్రెండ్స్ డిఫరెంట్ గా కనిపించింది. ఎగ్జిట్ పోల్స్ కానీ సర్వేలు కానీ అసలు డిఫరెంట్ గా రిఫ్లెక్ట్ అయ్యాయి. కొన్ని బీఆర్ఎస్ కి, కొన్ని కాంగ్రెస్ కి. ప్రజల నాడి కరెక్ట్ గా పట్టలేకపోయినాయా సర్వేలని కూడా ఎట్లా అనిపిస్తుంది? అదేమన్నా ప్రభావితం చూపిస్తాయా? ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు కూడా కొన్ని సందర్భాలలో సందర్భాల్లో ఆ ఎగ్జిట్ పోల్స్ కూడా క్లియర్ లేవు కాబట్టి ఎగ్జిట్ పోల్స్ వల్ల మేము ఎక్కడ కూడా సైలెన్స్ ఓటింగ్ ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా గతంలో చూసి కాబట్టి కేసీఆర్ నాయకత్వాన్ని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఓటేస్తారని మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ
విజయపత్రం ఎగరేస్తాం లేదు. జరిగినాయి అక్రమాలు జరిగినాయంటే వాళ్ళు అధికార పార్టీకి వెళ్ళదు కాబట్టి అధికార పార్టీని అడ్డం పెట్టుకుని అక్రమాలు చేసిరు, ఓటుకు చాలా పైసలు వచ్చి వాళ్ళు అక్రమంగా చేసిరు, అక్కడ పాల్పడరు, మ్యాన్పేట్ చేసిరు అనేది మాకు అయినా కూడా కేసీఆర్ గారు నాయకత్వం నమ్ముతున్నారు కాబట్టి ప్రజలు కేసీఆర్ గారు గతంలో కేసీఆర్ గారు నాయకత్వం మళ్ళీ కోరుకుంటూ కేసీఆర్ గారు పాలన రావాలని చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా జూబ్లీ సెలక్షన్తోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి కాంగ్రెస్ చమరగీత మాట్లాడాలని చెప్పేసి ఖచ్చితంగా కాంగ్రెస్ ఓడినట్లయితే జూబ్లీస్ లో ఉన్నటువంటి 7 డివిజన్ల ప్రజలంతా కూడా దాదాపు వీకర్ సెక్షన్ లో ఎక్కువ ప్రజలు ఉంటారు కాబట్టి వీకర్ సెక్షన్ లో ఉన్న ప్రజలంతా కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని 10 ఏళ్ళు నమ్మురు కాబట్టి ఇవాళ ఈ 2 సంవత్సరాల్లో 10 సంవత్సరాల అభివృద్ధిని 2 సంవత్సరాలు గత 20 సంవత్సరాల వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు రోజులు చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పాలనకు సుస్థిరత కావడానికి జూబ్లీస్ ప్రజలు సిద్ధంగా ఎవరి జిమ్మా వారు ఉన్నప్పటికీ కూడా కాస్త టెన్షన్ వాతావరణం ఉంది. దీంతో పాటు 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా బెట్టింగ్ నడిచినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో వందల వేల కోట్ల బెట్టింగ్ మేమే చివరికి 500 ఓట్లతోనైనా మేమే గెలుస్తామనేటువంటి భరోసాను ఇరు పార్టీలు చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కాస్త పోటీ ఎక్కువగా ఉంది కాబట్టి సో కొద్దిసేపట్లోనే దీనికి తెరపడే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్ మొత్తం ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా నెక్ టు నెక్ ఫైట్ ఉంది. ఈసారి డెఫినెట్ గా ఎవరు గెలిచినా చాలా తక్కువ మార్జిన్ తోనే గెలుపొందుతామనేటువంటి ఒక భావనలో ఉంది కాబట్టి మాజీ ఎమ్మెల్యేలని, మాజీ ఎమ్మెల్సీలని, ఏకంగా మాజీ మంత్రుల్ని, కార్పొరేషన్ చైర్మన్లని కూడా వాళ్ళందరూ సంసిద్ధం చేసింది. వారందరినీ కూడా ఈరోజు ఎన్నికల సంబంధించిన ఓట్ల లెక్కింపు ఏజెంట్లుగా వారిని కూడా వెళ్ళవలసిందిగా క్షుణ్ణంగా పరిశీలించవలసిందిగా వారిని ఆదేశించినట్టు తెలుస్తోంది. చాలా మంది అదే పనిలో నిమగ్నమై ఉన్నారు. సో ఎటువంటి ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ పార్టీ? అంటే 2 పార్టీ ఆఫీసుల దగ్గర పెద్ద హడావుడి ఏం లేదు, కానీ ఇక్కడ వచ్చేటువంటి ట్రెండ్స్ ని బట్టి కాస్త హడావుడి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో కౌంటింగ్ కేంద్రాలకు సంబంధించి లోపల టేబుల్స్ దగ్గర వాళ్ళు అనౌన్స్మెంట్ చేసేటువంటి సందర్భంలో ఓట్ల లెక్కింపుకు సంబంధించిన అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడ క్వశ్చన్ రైజ్ చేయాలి, అభ్యంతరాలు ఉంటే ఏం చర్యలు తీసుకోవాలి అనేటువంటిది నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విషయంలో వారందరికీ తెలియజెప్పే ప్రయత్నం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు వాళ్ళందరికి సంబంధించినటువంటి వారితో ఓట్ల ఈరోజు కేవలం ఓట్ల లెక్కింపు దగ్గర బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి రిప్రజెంటేషన్ ఎవరుంటారో వారికి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఏమైనా లోపల డౌట్ వస్తే అధికారుల దృష్టికి ఎట్లా తీసుకుపోవాలి, దాన్ని ఎట్లా క్లారిఫై చేసుకోవాలి, క్వశ్చన్ ఎట్లా రైజ్ చేయాలి అనేటువంటి దాంతోపాటు బయట పార్టీ దృష్టికి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చేలాగా అలర్ట్ గా ఉండాలి. ఆ టీం చాలా యాక్టివ్ గా ఉండాలి. మొన్నటి వరకు ఓట్లు వేసేంత వరకు ఒకవైపు ఉంటే ఇప్పుడు ఓట్ల లెక్కింపు అనేటువంటిది అత్యంత కీలకంగా అన్ని పార్టీలు భావిస్తా ఉన్నాయి. ఒకవైపు రిగ్గింగ్ జరిగింది, ఒకవైపు ప్రలోభాలకు గురి చేస్తారనేటువంటి ఆరోపణలు బీఆర్ఎస్ అధికార పార్టీ పైన చేస్తా ఉంది. ఇవన్నీ పక్కన పెడితే సో ప్రస్తుతం మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి లోపల అనేటువంటి ఒక క్లారిటీ ఇచ్చారు. సో కొంచెంలో దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ మాజీ కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యేలని ఇటువంటి వారిని ఈ రోజు కౌంటింగ్ ఏజెంట్ గా బీఆర్ఎస్ పార్టీ అపాయింట్ చేసినట్టు తెలుస్తోంది. సో కౌంటింగ్ ఏజెంట్లుగా ఏ స్థాయి నాయకులు ఉన్నారు? అక్కడికి ఎవరైనా మాజీ ఎమ్మెల్యేలు కానీ, మాజీ ఎమ్మెల్సీలు కానీ, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు కానీ వస్తున్నారా? ఎగ్జాక్ట్లీ ఆ బీసీ కమిషన్ సంబంధించినటువంటి మాజీ సభ్యులు, అడ్వకేట్స్ అంటే ఆల్రెడీ లీగల్ గా ఉన్నటువంటి టీమ్స్ పార్టీలో కొనసాగుతూ లీగల్ గా కూడా హైకోర్టు అడ్వకేట్స్ గా ఉన్నటువంటి వాళ్ళు, పార్టీతో అనుబంధం ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత కొంతమంది కీలకంగా ఎవ్రీ టైం ప్రతిసారి ఎన్నికల సందర్భంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. వారు అధికారంలో ఉన్నటువంటి సమయంలో పార్టీలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తులు వీళ్ళంతా ప్రస్తుతం లోపల కౌంటింగ్ కేంద్రాల వద్ద లోపల ఉన్నారు. సో ఇన్ఫర్మేషన్ మినిట్ టు మినిట్ పార్టీకి అప్డేట్ ఇవ్వాలి. పార్టీ సంబంధించినటువంటి ఏమైనా రైజ్ చేయాలి అనుకుంటే అనుమానం కానీ లేకుంటే వాళ్ళు కంప్లైంట్ కానీ రైజ్ చేయాలనుకుంటే ఇమీడియట్గా అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం, మళ్ళీ రీకౌంటింగ్కి సంబంధించి ఆ ఈవీఎంలకు సంబంధించి ఆ కేంద్రాలకు సంబంధించి పలానా బూత్కి సంబంధించినటువంటి వాళ్ళు రైజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. 407 పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి ఈవీఎంలు కౌంటింగ్ చేయాలి. కాస్త సమయం, ఎందుకంటే చాలా మంది 58 మంది అభ్యర్థులు ఉన్నారు కాబట్టి కాస్త సమయం అనుకున్న స్థాయిలో కాకుండా కొంచెం అటు ఇటు కూడా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఓపికతో ఉండాలనేటువంటిది పార్టీ అధిష్టానం చెప్పింది. అధికార పార్టీ అయితే ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. సో కొద్దిసేపట్లోనే కౌంటింగ్ ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో బెట్టింగ్ రాయిలతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలు, తర్వాత ముఖ్యంగా జూబ్లీస్ ప్రజలు, ఓటేసినటువంటి ఓటర్లతో పాటు పార్టీలు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నాయి. కొంచెం క్లారిటీ. థ్యాంక్ యూ మధు. మొత్తంగా
86 మంది సిబ్బందితో 250 మంది పోలీసుల భారీ బందోబస్తుతో ప్రత్యేక ఎల్ఈడి స్క్రీన్ల ఏర్పాటుతో అంతా సిద్ధమైంది యూసఫ్గూడ దగ్గర కౌంటింగ్ కేంద్రం. మరి కాసేపట్లోనే అంటే ఇంకొక గంట సమయంలో పూర్తిగా అక్కడికి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు మొదలు కాబోతోంది. ఆ తర్వాత ఈవీఎం మిషన్లు లెక్కించబోతున్నారు. 42 టేబుల్స్ 10 రౌండ్లలో ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగబోతోంది. మొత్తంగా 407 ప్రాంతాల్లో పోలింగ్ స్టేషన్లో జరిగినటువంటి ఓటింగ్ సుమారుగా 139 ప్రాంతాలు, 407 పోలింగ్ స్టేషన్లు, 58 మంది అభ్యర్థులు. ఇప్పుడు వీళ్ళందరి సంబంధించినటువంటి భవిష్యత్తు మరి కాసేపట్లో తేటతెల్లం కాబోతోంది. 407 పోలింగ్ కేంద్రాలు అంటే ఇప్పుడు 42 టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నాయి. ఈ పోస్టల్ బ్యాలెట్స్ పైన ఏ పార్టీ ఎటువంటి ధీమా వ్యక్తం చేస్తోంది? జనరల్ చెప్పినట్టుగా వృద్ధులు, ఆ తర్వాత విధులకు హాజరైనటువంటి ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుంటుంటారు. సో వీళ్ళు ఎవరి వైపుగా ఉన్నారనేది భావిస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఎగ్జాక్ట్లీ అంటే పోస్టల్ బ్యాలెట్ నిజంగానే ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు డైరెక్ట్ గా ఓటు హక్కు వినియోగించుకోలేనటువంటి వాళ్ళు, ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రభుత్వ విధుల్లో ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కొంతమందికి అవకాశం ఉంటుంది అధికారులందరూ పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవడానికి. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో సాధారణంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదటగా ప్రారంభమవుతుంది. చాలా తక్కువగానే ఉంటాయి, త్వరగానే గెలిచిపోయేటువంటి అవకాశం ఉంది. కాకపోతే పోస్టల్ బ్యాలెట్లు ఉపయోగించుకునేటువంటి వాళ్ళతో కూడా కాస్త ట్రెండ్ బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళంతా కూడా ప్రభుత్వ ఉద్యోగుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నటువంటి వాళ్ళు. అంటే దాన్ని బట్టి కూడా ప్రభుత్వం వైపు ఉద్యోగులు మిగతా వాళ్ళు ఎవరున్నారనేటువంటి కాస్త ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఉంటుంది. మొత్తం పోలింగ్ శాతం చూస్తే ఈ నెల జరిగినటువంటి పోలింగ్ శాతం, ఈ 11న జరిగినటువంటి పోలింగ్ శాతం 48.49 మొత్తం ఓటింగ్ శాతం నమోదైనటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి దీని పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు తర్వాత షేక్పేట్కి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపుతో ప్రారంభమై ఎర్రగడ్డతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసే అవకాశం ఉంది. కాకపోతే అప్పటికే 2 నుంచి 3 డివిజన్లకు సంబంధించినటువంటి లెక్కింపుతో క్లారిటీ వస్తుంది ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉందని. తర్వాతనేమో షేక్పేట్ తర్వాత వెంకట్రావు నగర్, రహమత్ నగర్, యూసుఫ్గూడ, సోమాజిగూడ ఏదైతే డివిజన్ కొంచెం జూబ్లీహిల్స్ లో కలిసి ఉందో ఆ ప్రాంతం అంతా కూడా ఆ ఏరియా బోరబండ, ఎర్రగడ్డ దీంతో కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా వచ్చినటువంటి దాంతో కాస్త పార్టీలు భరోసా కనిపిస్తున్నప్పటికీ వాళ్ళ లోపల ఏం జరుగుతుందో అనేటువంటి ఒక ఉత్కంఠ టెన్షన్ మాత్రం ఉంది. కాబట్టి 8 గంటలకు ప్రారంభమయ్యేటువంటి పోలింగ్ సంబంధించినటువంటి కౌంటింగ్ కొద్దిసేపట్లోనే ఒక క్లారిటీ దశకు చేరుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడే అభ్యర్థులు చేరుకుంటున్నారు. మాగంటి సునీత బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి లోపలికి వెళ్ళారు. తర్వాత లంకల దీపక్ రెడ్డి బీజేపీ అభ్యర్థి ఇప్పుడు కొత్తపేటలో రీచ్ అయ్యారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఏజెంట్లు డీటెయిల్స్తో ఇండిపెండెంట్ కూడా లోపలికి వెళ్తారు. ఇండిపెండెంట్ అన్న మీరు కేసీఆర్ బీఆర్ఎస్ నుంచి ఓకే. మీరు ఇంతకుముందు గతంలో ఎన్నికల్లో ఎప్పుడైనా ఇట్లా లోపల కౌంటింగ్ కేంద్రాల్లో ఉన్నారా? లేదు, ఇదే ఫస్ట్ టైం. నేను ఆల్రెడీ ఏమున్నాయి ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయి? ఏదన్నా రాంగ్ అనిపిస్తే వాళ్ళకి హైలైట్ చేసి చెప్పాలంటే. ఎట్లా అంటే మీకు నిన్న ఏం సజెస్ట్ చేశారు కేటీఆర్ కానీ హరీష్ గారు? వాళ్ళు ఏం చేశారంటే మీరు నీట్గా అక్కడికి వెళ్ళిన తర్వాత లెక్కింపులు కరెక్ట్గా చేసుకోండి, టైం టు టైం. ఏదైనా మీకు రాంగ్ అనిపిస్తే వాళ్ళకి హైలైట్ చేయండి, మామూలుగా పిలిచి చెప్పండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇదే. ఎలాంటి నీట్గా ప్రాసెస్ చేయాలి, ఎలాంటి గొడవలు అట్లాంటివి ఏం చేయొద్దు. మన పార్టీ అనేది మంచి దాన్ని ఏమైనా రిప్రజెంటేషన్ ఉన్న పార్టీ మనది. మీరు ఏం చేస్తారు? బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు కదా, బీఆర్ఎస్ పార్టీలో ఏం చేస్తారు? నేను ప్రజెంట్ అయితే కేపీ వివేకానంద కుద్దులాపూర్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే భారీ మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే గారు ఫాలోవర్ని నేను. అదే కాకుండా మీరు జూబ్లీకి సంబంధం లేదు? సంబంధం లేదు. రైట్, చూస్తా ఉన్నాం విజువల్స్. పోలీస్ బందోబస్తు ఉంది ఇక్కడ. 144 సెక్షన్ అమల్లో ఉంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగేటువంటి ఒకసారి అక్కడ పూర్తి ఏర్పాట్లు చూపించండి. ట్రాఫిక్ ఎలా డైవర్ట్ చేస్తున్నారు, పూర్తి ఏర్పాట్లు. యూసఫ్ కూడా మెట్రో స్టేషన్ కింద ఎగ్జాక్ట్ గా ఇప్పుడు ఇండోర్ స్టేడియం ఉంది. సో ఎటువంటి డైవర్షన్ ట్రాఫిక్ ని పోలీస్ సిబ్బంది ఎలా ఉన్నారు, ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, కౌంటింగ్ కేంద్రం దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ అనుకోండి, అప్డేట్స్ ఏంటి?
ఎస్, ఇవాళ బిగ్ డే అనే చెప్పొచ్చు. ఇప్పటికే అనేక సిబ్బంది కూడా ఇక్కడ సమసిద్ధంగా ఉంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసు బందోబస్తు అయితే ఏర్పాట్లు చేస్తారు. ఇప్పటికే ముఖ్య నేతలందరూ కూడా మీటింగ్స్ ఏర్పాట్లు చేసుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా. ఎగ్జాక్ట్లీ 6:30 అవుతుంది. ఇంకొక గంటన్నరలో పోలింగ్కి సంబంధించిన ఓట్ల లెక్కలు అయితే ప్రస్తుతం అయితే జరగబోతుంది. నెక్స్ట్ 1.5 అవర్లో ఓటింగ్ కౌంటింగ్ అయితే ప్రధానంగా జరగబోతుంది. మరోవైపు చూడాలి, 3 పార్టీలు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. మేము గెలుస్తామంటూ కూడా సవాళ్లు విసురుతున్న సిచ్యువేషన్. కానీ ఈ రిజల్ట్ మాత్రం ఎవరి వైపు ఉండబోతుంది అనేది కూడా మరికొద్ది సేపట్లో అయితే తెలుస్తుంది. ఖచ్చితంగా ఏ పార్టీ గెలిచినా కూడా హైదరాబాద్ లో మరి ఎంత బలం చేకూరుతుందని కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఇప్పటికే ఒక్కసారి బందోబస్తు చేస్తే కూడా భారీ బందోబస్తు పైన కూడా ఒక్కసారి మనము విజువల్స్ లో కూడా చూడొచ్చు. మహిళలతో పాటు అనేక మంది విమెన్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు కూడా భారీగా ఉన్నారు. ఒకవైపు ముందుగా బ్యాలెట్ ఓట్స్ లని అయితే ప్రస్తుతం స్టార్ట్ చేస్తారు. షేక్పేట్ నుంచి అయితే ఓటింగ్ కౌంటింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. మేము గెలుస్తామంటూ కూడా సవాళ్ళు విసురుతున్నారు. ఈవీఎం బాక్సెస్ కూడా అంతా కూడా ఓట్ల లెక్కింపు కూడా స్టార్ట్ చేస్తారు. మరికొద్ది సేపట్లో ప్రధానంగా జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే ఎవరు అవుతారు అనేది మరికొద్ది అవర్స్ లో అయితే ప్రస్తుతం తెలుస్తుంది. నెక్స్ట్ 1.5 hour లో కూడా ప్రధానంగా కౌంటింగ్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. భారీ పోలీసులు, లాఠీలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అదే ఎగ్జాక్ట్ గా యూసఫ్ కూడా మెట్రో స్టేషన్ కింద ఉన్నటువంటి ప్రాంతం. సో అక్కడ ఎటువంటి ఏర్పాట్లు ఒకసారి రోడ్డు ఏమైనా డైవర్ట్ చేశారా, అటుగా వెళ్ళేటువంటి వాహనాలు ఏమైనా డైవర్షన్ జరిగిందా? ఎందుకంటే అక్కడ దగ్గర సమీపంలో యూటర్న్ కూడా ఉంది. సో ఎక్కువగా నార్మల్ టైమ్స్ లోనే ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయ్యేటువంటి సిచ్యువేషన్. సో అటువంటిది ఈ రోజు కౌంటింగ్ కేంద్రం చాలా పెద్ద మొత్తంలో పార్టీ నేతలు అక్కడే ఉత్కంఠగా ఎదురు చూస్తుంటే అటువంటి ఫలితం వస్తున్నారు. ఇది ఒకసారి ఏర్పాట్ల నుంచి ఆ పోలీస్ బందోబస్తు వరకు అది పూర్తిగా వ్యూ చూపించే ప్రయత్నించండి. ఒక్కసారి మనం విజువల్స్ లో చూడొచ్చు. దాదాపు 150 పైన కానిస్టేబుల్, ఏసీపీలు, సిఐలు, ఎస్ఐలు వీళ్ళందరూ కూడా ఇక్కడనే ఉన్నారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ కూడా లోపడున్న పరిస్థితి. ఒకవైపు ఎలక్షన్ రిజల్ట్స్ అనేది మరికొద్ది సేపట్లో అవర్స్ లో తెలుస్తుంది. ఒక్కసారి ఎలక్షన్ కి సంబంధించిన ఏర్పాట్లు కూడా మనం విజువల్స్ లో అయితే చూడొచ్చు. ప్రధానంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ట్రాఫిక్ అనేది యూటర్న్ అక్కడనే ఉంటుంది కాబట్టి ఆ యూటర్న్ కూడా ప్రస్తుతం క్లోజ్ చేయకపోయినా కూడా అక్కడ ట్రాఫిక్ సిబ్బంది మాత్రం అలర్ట్ గా ఉన్నారు. 2 వైపులా అంటే దాదాపు ఈ ఏరియా అంతా కూడా పోలీసుల సర్వేలెన్స్ లో మానిటర్ చేస్తున్నారని ప్రధానంగా అయితే తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రతి ఏరియా యూసఫ్గూడ అంతా కూడా పోలీసుల పాట్రోలింగ్ తో పాటు లాఠీ చార్జ్ అంటే ఏది జరిగినా ఒకవేళ ఎక్కువ గొడవ జరిగినా కూడా లాఠీ చార్జ్ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఈవీఎం నుంచి కూడా కౌంటింగ్లు చేసి రిజల్ట్స్ మరికొద్ది సేపట్లో అనౌన్స్ చేస్తారు. దాదాపు 2 hours లో ఆఫ్టర్నూన్ వరకు కూడా పూర్తిగా రిజల్ట్స్ తెలిసిపోతుంది. మొత్తం మీద కూడా ఈ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే ఎవరు 11 నుంచి 12 మధ్యలో కూడా రిజల్ట్స్ అనేది క్లియర్ గా తెలిసిపోతుంది. 8 నుంచి 8:30 వరకు కూడా కౌంటింగ్ అంతా స్టార్ట్ అయిపోతుంది. షేక్పేట్ నుంచి అయితే స్టార్టింగ్ 8:30 నుంచి ఈవీఎం స్టార్టింగ్ అయితే చేస్తారు. ఫస్ట్ రౌండ్ వచ్చేసి 9 o'clock వస్తుందని కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఒక్కసారి పోలీసులు కూడా ఉన్నారు. ఒక్కసారి లాఠీస్ కూడా మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఒకవైపు ఎవ్రీ హాఫ్ అన్ అవర్స్ కి కూడా ఈ రౌండ్స్ అనేది కూడా తెలుస్తూ ఉంటే పెద్ద స్క్రీనింగ్ తోని మొత్తం అంతా కూడా అవైలబుల్ అయితే పెట్టారు. ఇక్కడ 9 o'clock కి కూడా ఫస్ట్ రౌండ్ తెలుస్తుందని మొత్తం మీద తెలుస్తుంది. ఒకసారి మనం విజువల్స్ లో చూడొచ్చు. ఎటువంటి ట్రాఫిక్ నిలిపివేయలేదు. యాజ్ యూజువల్ ఎప్పుడు ఎలా ఉంటారో అలానే ప్రజలు వెళ్ళిపోతూ ఉన్నారు. మరోవైపు రౌండ్స్ అయితే 9 o'clock కి మొదటి రౌండ్ ఉండబోతుందని తెలుస్తుంది. జిహెచ్ఎంసీ అధికారులు కూడా లోపలికి వెళ్తున్న విజువల్స్ మనం చూడొచ్చు. కౌంటింగ్ కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా ప్రస్తుతం అయితే సమసిద్ధంగా అయితే ఉన్నాయి. ప్రధానంగా చెక్కింగ్ చేస్తూ కూడా లోపలికి పంపిస్తున్న సిచ్యువేషన్ ఒక్కసారి అయితే మనం చూడొచ్చు. ఈ గంట కూడా
దాదాపు ముఖ్య నేతలు వీళ్ళంతా కూడా ఈ చుట్టుపక్కల ఉండకూడదు. అధికారులు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం ఎటువంటి ఘటనలు జరగకుండా ఎక్కడ గొడవలు పెట్టుకోకుండా అంటే పూర్తిగా కౌంటింగ్ ఏరియా అంతా కూడా 144 సెక్షన్ అయితే అమలులో చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎక్కడ ఉండకూడదు. సంబరాలు చేయకూడదు, ఫైర్ క్రాకర్స్ పేల్చకూడదని ఇప్పటికే పోలీసులు ఆంక్షలు జారీ చేస్తారు. చుట్టుపక్కల 4 పైన సోషల్ గ్యాదరింగ్ అయితే ఉండకూడదు అంటూ కూడా అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తారు. 144 సెక్షన్ అయితే అమల్లో ఉండి ఎవరు రాకూడదు. ఇప్పటికే కౌంటింగ్ సెంటర్స్ కి ఏజెంట్స్ కూడా చేరుకుంటున్న పరిస్థితి విజువల్స్ ఆర్టీవీ విజువల్స్ లో చూడొచ్చు. ఇప్పటికే ప్రాసెస్ అంతా చూస్తుంటే కూడా మొత్తం అంతా కూడా మధ్యాహ్నం వరకు అయ్యే అవకాశాలు అయితే ప్రస్తుతం క్లారిటీ అయితే మనకు కనిపిస్తుంది. ఫస్ట్ రౌండ్ మాత్రం 9 o'clock ఉంటుందని కూడా స్వాభావికంగా తెలుస్తుంది. ఏజెంట్స్ అందరూ కూడా లోపల చేరుతున్నారు. మొత్తం మీద అయితే మరికొద్దిసేపట్లో అంటే దాదాపు నెక్స్ట్ 1 hour 15 minutes లో కూడా కౌంటింగ్ స్టార్ట్ అవ్వబోతుంది. పూర్తిగా సమసిద్ధంగా ఉంది. ఒకవైపు విసర్గడ స్టేడియం అంతా కూడా విజువల్స్ చూడొచ్చు, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా. మరోవైపు క్యాండిడేట్స్ ఎవరు ఇక్కడ మోహరించకుండా కూడా సమసిద్ధంగానే ఉంది. మరికొద్దిసేపట్లో కౌంటింగ్